సార్ మల్కల్ గారు, మీరు కర్నూలు వాస్తవ్యులు. మీరు బహుజన ఉద్యమంలో నాకు తెలిసి సర్దార్ నాగప్ప గారి ఇన్స్పిరేషన్ కూడా మీ మీద ఉందనుకుంటాను. రాయలసీమలో గత 50 అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాగప్ప గారి ఇదంతా కూడా ఆయన ద్వారా పాలిటిక్స్లోకి వచ్చిన రెడ్లంతా కూడా మన వర్గాలను విస్మరించి అది రాయలసీమ కాదు రెడ్లసీమ అన్న ఇంటెన్షన్తో ఉన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా జైలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇందాక మన పూర్ణచంద్రరావు సార్ గారు చెప్పినట్లు ఈ రెడ్ల ఆధిపత్యం అనేటువంటిది ఈ రాయలసీమ ప్రాంతంలో చాలా ఎక్కువ. ఎందుకంటే దానికి మొదటి వ్యక్తి ఆద్యుడు వచ్చేసి నీలం సంజీవ రెడ్డి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్ ఒక ఆర్డర్గా ఒక నాయకత్వం కింద వాళ్ళు ఒక యూనిట్ గా ఉంటూ అందరూ కలిసి కూడా ఒకే నేపథ్యంలో ఏ విధంగా పేదలను మభ్యపెట్టాలి, ఏ విధంగా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ మనము అధికారంలో నిరంతరం ఉండాలనే ఒక జరుగుతూ వస్తున్నటువంటి క్రమము. కానీ మొట్టమొదట మన సర్దార్ నాగప్ప గారు నీలం సంజీవరెడ్డి గారితో అనేకంగా ఆయనతో ఫైట్ చేసి చాలా విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులని, దామోదర సంజీవిని, కేఈ మాదన్న గారిని, తర్వాత ఎర్రపూడి ఎల్లప్పని, ఇలాంటి వ్యక్తులలో కూడగట్టి వాళ్ళతో ఫైట్ చేసి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈ వైద్యరీత్యా వాళ్ళు దూరం కావడంతో వీళ్ళంతా రెడ్డి పక్షపాతంతో మొత్తం మనకి నిలువున నీడ లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవమే సార్. ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాకి వచ్చినట్లయితే ప్రధానంగా ఈ సర్దార్ నాగప్ప గారిని కానీ, మన దామోదరం సంజయ్ గారిని కానీ, ఇట్లా ఎస్సీ నాయకులంతా కూడా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి రకరకాల భయప్రాంతం చేసినటువంటిది ఎంతో సౌమ్యుడని చెప్పుకుంటున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1955లో రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరూ కూడా చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, మనకేదో మంచి చేస్తాడని నిరంతరం ఆయనని ఎంపీగానో లేకుంటే ముఖ్యమంత్రిగానో 2 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఈ ప్రాంతం నుండి నిరంతరం పంపించిన పాపానికి వాళ్ళకి నిలువున నీడ లేకుండా నిరంతరం ఈ మంత్రాలయం కానీ, ఆ ఎమ్యూలు కానీ, ఆలూరు కానీ, ఆయా ప్రాంతాల తీసుకోవడానికి కూడా వాళ్ళు వలసపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ భారతదేశంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏమంటే, పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డికి జరగని మాట అంటూ ఉండదు, ఆయన అడిగితే ఏదైనా వస్తుంది ఇస్తారు అనేటువంటిది ఒక నానుడు చెప్తుంటారు. ఎందుకంటే ఆ విధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నాయకత్వం కర్నూలు నుండి కూడా. కానీ ఏ రోజు ఈ పేద ప్రజల కోసం కానీ, ఈ బహుజన సమాజం కోసం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా నిరంతరం నాకు ఓటు చేసి ఒక నాయకత్వంలో నన్ను నిలబెట్టినటువంటి సమాజం అని ఎక్కడ కూడా అక్కడ పెట్టలేదైనా. ఎప్పుడు కూడా చిన్న పరిశ్రమ కానీ ఇంకోటిలకు అభివృద్ధిలోకి రావడానికి కూడా ఎక్కడ ఏ ఆధారం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినట్టు సార్ అన్నట్టు నీళ్ళ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా ఈ కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు ఓస్పేట్ నుండి ఈ కర్నూలు ప్రాంతానికి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఎల్ఎల్సి నుండి ఈ ఎల్ఎల్సి కెనాల్ ఆధునీకరణలో భాగంగా ఈ లైనింగ్ అనేటువంటిది పనులు జరిగేటప్పుడు దాదాపుగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని ఆయన రిక్వెస్ట్ చేసేదేమంటే ఆ రోజున ఒక సంవత్సరంన్నర మీరు ఆగినట్టయితే లైనింగ్ పనులు పూర్తయితే ఆ లైనింగ్ పనులు పూర్తయినాక అద్భుతంగా మీకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మీరు ఆగలేదంటే రైతులంతా ఆయన కాన్సెప్ట్ విశ్వసించి ఉండిపోవడం వల్ల ఆ విధంగా చేయడం వల్ల కాంట్రాక్ట్ బాగుపడినారు. కానీ ఇక్కడ ఉన్న రైతులు అత్యంత దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం.